హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి అన్నాక మనకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి. అండ్ ఈ అలవాట్లు మనల్ని శిఖరాన్ని ఎక్కిస్తాయి. అండ్ ఇదే అలవాట్లు మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తాయి. సో మన అలవాట్ల వల్ల మనం ఎప్పుడైనా అధఃపాతాళంలోకి పడిపోతే ఇంకా మన పని అయిపోయినట్టేనా? ఆ కష్టాల్లో నుంచి మనల్ని కాపాడే వాళ్ళే ఉండరా? ఈ డౌట్కి ఆన్సర్, ఇప్పుడు మనల్ని మోసం చేస్తున్న మన అలవాట్లు తెలుసుకున్నంత మాత్రాన మనం వాటిని ఆపలేం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వీటికి అలవాటు పడిపోయాం అండ్ అంత ఈజీగా బయటకు రాలేం. ఈ వీడియో చూసిన వెంటనే నాలో ఒక ఉత్తేజం వచ్చింది, నెక్స్ట్ డే ఇదంతా పెద్ద సోది అనిపించింది, ఇలా మనం చాలాసార్లు అనుకుంటాం. దానికి కారణం మన బ్రెయిన్ని మార్చడం అంత ఈజీ కాదు. స్టార్ట్ విత్ స్మాల్ చేంజెస్. ఉదాహరణకి ఈ వీడియో చూసి ఇప్పుడు జిమ్లో జాయిన్ అయిపోవాలని వెళ్ళిపోయి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కంటే కూడా ఈ రోజు అండ్ రేపు ఒక 10 నిమిషాలు వాకింగ్తో స్టార్ట్ చేయండి. అండ్ దాన్ని రోజు మీ బ్రెయిన్కి దాన్ని అలవాటు చేయండి. స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. ఆఫీస్లో పని చేయడం వల్ల పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది అనిపించినప్పుడు వీకెండ్ స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోతా అని అనుకుంటాం కంటే ఈ రోజు ఒక 20 minutes ముందు ఇంటికి వెళ్తా అని అనుకోండి. ఇది చాలా కరెక్ట్ అండ్ ఇది ఒక చిన్న చేంజ్. సో కాన్సన్ట్రేట్ ఆన్ స్మాల్ చేంజెస్ రాదర్ దెన్ బిగ్ చేంజెస్. సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చాలా కష్టం. మనకి ఒకటి దక్కిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది. అందుకే రచయిత అంటారు, ఫైండ్ యువర్ ఇన్నర్ పీస్. ఈ ప్రపంచంలోని సక్సెస్ఫుల్ పీపుల్కి అది కావాలి ఇది కావాలి అనే ఆశ చావదు. కానీ వాళ్ళు అలాంటి ఆలోచనలు అలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వకుండా వాటితో ఆ ఫీలింగ్స్తో కూర్చుంటారు. ప్రతిసారి ఒక విషయం జరిగిన వెంటనే నేను మాట్లాడేయాలి, ఈ పని ఇప్పుడే చేసేయాలి, ఇలా అయిపోవాలి అనే ఇంపల్స్ని తగ్గించుకుని ఆ ఫీలింగ్స్తో కూర్చుని ఆ ఫీలింగ్స్ని ఎగ్జామిన్ చేసి తర్వాత రియాక్ట్ అవుతారు. అదే వాళ్ళలోని ఇన్నర్ పీస్ని పరిచయం చేస్తుంది. సో లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడూ వదలకూడదు ఇన్నర్ పీస్. అండ్ దానికోసం ఇన్నర్ వర్క్ నిరంతరం చేస్తూనే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.